మొత్తంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రుద్రసాయి గారు మా డిఓపి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం అండి. నేను డిఓపిని ఈ సినిమాకి. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ట్రీజర్ రిలీజ్ అయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైరల్ అవుతుందని చెప్పేసి. సో నాకు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు అందరు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఏంట్రా ఇలాంటి సినిమా చేసావు నువ్వు, నీ క్యారెక్టర్ అది కాదు, నీ పర్సనాలిటీ అది కాదు అని చెప్పేసి. తర్వాత మాకు అంటే మా ఇన్నర్ ఫీలింగ్లో ఏంటంటే సినిమా ఏంటనేది మాకు తెలుసు. నేను భిక్షు గారు 7 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఈ సినిమా ఫస్ట్ డే మేము కథ విన్నప్పుడు ఆ రోజే మేము సినిమా డిసైడ్ అయిపోయినాం, సినిమా హిట్ కొట్టేస్తామని. అలాగే తీసాం. ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ కానీ, మేమిద్దరం అంటే ఎలా అంటే ఒక బ్రదర్స్ లాగా ఒక 6 ఇయర్స్ దీని మీద ట్రావెల్ చేసి వర్క్ చేసి చేసాము. బట్ ఇది ప్రతి ఫాదర్ అంటే డాటర్ ఉన్న ప్రతి ఫాదరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే అంటే డాటర్ అన్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి అంటే ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ డిజిటల్కి అంటే మొబైల్స్ ఎలా దాన్ని వాడుతున్నారు, లేదంటే సొసైటీలో ఎలా ఉంది, సొసైటీ వల్ల అమ్మాయిలు ఎలా మారుతున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపెట్టాము. సినిమాని మీరు రాంగ్ వేలో సినిమా చూడొద్దు అనేది నా ఫీలింగ్. సినిమా అయితే చాలా బాగుంది, మీరు చూడాలని నేను మీరు మీ సపోర్టు చాలా బాగా వచ్చింది. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఇంత బూస్టప్ వస్తుందని చెప్పేసి. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బ్యాక్ క్రూ కావచ్చు, అంటే చాలా హెల్తీగా పనిచేసాము. అంటే ఇంత డిస్టర్బెన్స్ లేదు ఈ సినిమాలో. తర్వాత ఈ సినిమాకి మెయిన్ ప్రాణం చరణ్ అర్జున్ అన్న. ఆయన మేము ఎడిట్ చేసినప్పుడు కొన్ని అంటే వేరే సాంగ్స్ వేసి ఎడిట్ చేసాము. అది చూసినప్పుడు మేము అనుకున్నాం ఈ లెవెల్కి సినిమా వెళ్తుందా లేదని. బట్ అన్న నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు సినిమాని. తర్వాత మా ప్రొడ్యూసర్ సార్ ఎట్లా అంటే నాకు కొంచెం గురువు లాంటివాడు అనమాట. సో ఏదన్నా డౌన్లో ఉన్నప్పుడు స్పిరిచువల్గా కావచ్చు, మోటివేషన్గా కావచ్చు, సార్ అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. బట్ సార్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఓపిక. సో ఒక మనిషి కన్సిస్టెంట్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని ఆయన చెప్తూ ఉంటాడు, మేము అదే బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఇంకా డైరెక్టర్ సార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 6 ఇయర్స్ నుంచి అంటే ఆయన నిద్రపోకుండా పనిచేశాడు. బట్ అది మేము ఎప్పుడు నమ్మేది ఏంటంటే అతను ఏదో ఒకరోజు సక్సెస్ చూస్తాడు అనేది నాకు ఖచ్చితంగా గ్యారంటీ ఉండేది. బట్ అతను మాట్లాడే విధానము అది చూసి నేను ఈయన సినిమా డైరెక్షన్ చేయగలడు అనే ఫీలింగ్లో ఉండిపోయాను. బట్ సినిమా చేసిన తర్వాత నేను అసలు ఫిదా అనమాట. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్ మీతో పనిచేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ ఇంకా లాస్ట్ వాసవి అసలు ఆమె క్యారెక్టర్ అది కాదు. సో పాపం టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ పడ్డదో, తర్వాత అమ్మాయి నాకు తెలిసి ఒక వారం రోజుల్లో నిద్ర కూడా పోయి ఉండదు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. బట్ సినిమా అది కాదు మాకు తెలుసు, కానీ బయట వాళ్ళ సొసైటీకి తెలియదు కాబట్టి. సో థ్యాంక్ యూ వాసవి, నీ ఓపికకు నీకు. తర్వాత మా హీరో థ్యాంక్ యూ బ్రో, సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి. తర్వాత బెక్కం సార్, ఇలాంటి సినిమాని బెక్కం సార్ లాంటి వాళ్ళు, సురేష్ బాబు సార్ లాంటి వాళ్ళు ఉంటే ప్రొడ్యూసర్ లాంటి వాడు ఒక చెట్టులాగా నిలబడిపోతాడు అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ టైం వేస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంత చక్కగా మాట్లాడారు కదండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ అంజి గారికి ఇచ్చేసేయండి.